అని దేవుడు దేవుడు అని చెప్పుకోవడానికైనా చెప్పు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కిందకొచ్చి కనపడ్డావా? ఎవరికైనా ఉపయోగపడ్డావా? నువ్వు చేసిన ఉపయోగం ఒక్కటి చెప్పు. కథలు మాత్రం ఇన్ని ఉంటాయి. ఏనుగుని రక్షించాడు, కుక్కను రక్షించాడని చెప్పడమే కానీ అస్సలు నువ్వు నిజంగా ఏం చేసావు? కమాన్ చెప్పు. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ట్రబుల్. నేను నిన్ను వేడుకుంటున్నాను. నా భార్య వేడుకుంటుంది, నా కూతురు వేడుకుంటుంది. ఎన్ని గుళ్ళకు తిరిగాం, ఎన్ని గోపురాలు తిరిగాం, దండాలు కూడా పెట్టాం. ఇన్ని చేస్తే ఏమిటి నువ్వు నాకు ఇచ్చిన ప్రతిఫలం? ఐ క్వశ్చన్ యూ. ఏంటి నువ్వు నాకు చేసిన మంచి మేలు? టెల్ మీ. అసలు నువ్వు లేవు అంటే లేవు. దేవుడు గొప్ప అంటారు. ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప? ఎందులో గొప్ప? అసలు నీకు మనసు అనేది ఉందా? లేదు. నీకంటే భూమి మీద ఉన్న మనుషులే నయం. ధర్మం అంటే తెలుసా నీకు? ఆ ధర్మం కూడా నీలో లేదు. నీకంటే మేమే నయం. కూతురయ్యా, నా కూతురు. అసలు రహస్యం నీకు తెలుసుగా. గుండెల మీద పెట్టుకుని పెంచానయ్యా. అది కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకుంటానా? ఒకసారి నీ కళ్ళు తెరిచి చూడు, నీకంతా కనిపిస్తుందిగా. చూడు, నేను నిజంగా భగవంతుడి అయితే, నీకు ఆ శక్తి ఉంటే, నా భార్య ఎన్ని రోజుల నుంచి ఏడుస్తుంది, వెక్కి ఏడుస్తుంది కదయ్యా. దాన్ని కూడా చూడలేకపోతున్నావు కదయ్యా. అలాంటిది ఆ బాధ చూడలేక నువ్వేదో గొప్ప దేవుడు అని నిన్ననే ధైర్యం లేక ఇదిగో ఇలా తాగా అంటున్నాను. దేవుడా, నా బాధ అర్థం చేసుకోవయ్యా. నాకు మేలు చేయి. నా తులసి పెళ్లి ఆదిత్యతో జరగకపోతే అప్పుడు చెప్తా నీ పని. ఏమండి ఏంటిదంతా? వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వీడు తాగినప్పుడల్లా ఇంతే. ఇదివరకు తాగి మరీ మన ఇంటికి వచ్చేవాడు, ఆయన మీద తిరగబడేవాడు, రాజీనామా చేసేస్తాను అనేవాడు. ఇప్పుడు వాడింటి ముందే చిందులేస్తున్నాడు. ఏంటండి ఇది? తాగుపోతు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అసలు తెలియదు అనుకుంటానే. అంతే కదత్తయ్యా. పాపం బాధ చెప్పుకోలేక తాగిన మందు అడుగున పడాల్సింది బయటకు తన్నుతుంది. లేకపోతే దేవుడు ఈయనకి కనిపిస్తాడు, ఈయన మాట వింటాడు. ఇదో రకమైన పిచ్చత్తయ్యా. అయినా అంతా డిసైడ్ అయిపోయింది. ఇక మూడు ముళ్ళు పడటమే ఆలస్యం. ఇంతలో దేవుడు ఈయన మాట విని అడ్డు వేస్తాడా? వెయ్యేళ్లేవే, నాకు తెలుసు. ఆ పిచ్చి మనిషి పిచ్చి చేష్టలు కాకపోతేను. ఈయన కమిషనర్ గారి బావమర్దని చెప్పుకుంటే ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? రోడ్డున పడితే ఎవరు పరువు పోతుంది. పరువు మర్యాదల గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళదేముందత్తయ్యా, ఎంతసేపు తులసిని ఇంటికి కోడల్ని చేసి ఆస్తిని కొట్టేయాలనుకునే వాళ్ళకి పరువు ప్రతిష్టలు ఎక్కడుంటాయి? దురాశ దుఃఖానికి చేటు అంటారు. అదే ఇప్పుడు జరుగుతుంది. అది తట్టుకోలేక తాగి తందనలాడుతున్నాడు. ఇప్పుడు మనల్ని చూశాడనుకో, మన మీదికే వస్తాడత్తయ్యా.
ఎవడు వింటాడు వీడి మాటలు? పద లోపలికెళ్దాం. ఏయ్ ఉండవే, మనమెందుకు పోవాలి లోపలికి? మనల్నంటే ఊరుకుంటావా ఏంటి? డొక్కు చించి డోలు కడతాను, తాగింది మొత్తం దిగేటట్టు చేస్తాను. ఇదివరకు పడేటట్టు నేను పడను. దేవుడైనా ఊరుకుంటాడేమో కానీ నేను మాత్రం ఊరుకోను. ఇక్కడి నుంచి దూకి పీక పిసికేస్తాను. వద్దు, నువ్వు దూకమాకు అత్తయ్య, నువ్వు దూకమాకు. ఆవేశపడి దూకితే ఆగేది నా పెళ్ళే. ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. రా అత్తయ్య. మీరు రండి, ఇలా కూర్చోండి. జాగ్రత్త. ఏంటండి ఇది? ఇలా తాకి దేవుడిని నిందిస్తున్నారా? ఇదంతా చూసి జనం నవ్వుతారే గాని దేవుడు బదులిస్తాడా? హేళన పాలైపోవడమే కాని ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నేనేమైనా అబద్ధం మాట్లాడానా అందరూ నవ్వడానికి? నిజమే కావచ్చు, కానీ జనం నిజాన్ని నిజంగా గుర్తించడం మానేసి చాలా కాలం అయిపోయింది. నిజానికి సాయంగా, నిజానికి తోడుగా, నిజానికి అండగా నిలవడం మర్చిపోయారు. నిజం మాట్లాడేవాణ్ణి చూసి నవ్వుతున్నారు. బతకడం చేతగాని పిచ్చోళ్లలా చూస్తున్నారు. గొడవ చేస్తే చూసి సరదా పడతారే కాని పట్టించుకుని ప్రశ్నించే వాళ్ళు లేరండి. ప్రశ్నిస్తా అనేవాళ్లు అమ్ముడుపోయారు. పేరుకేనండి సమాజం, కాని అక్కడికి రాని మనుషులు, వాళ్ళకి మనసే లేదు. కష్ట నష్టాల్లో ఆదుకునే తత్వం లేదు, అసలు ప్రేమే లేదండి. ఎవరి ముందు గోడు చెప్పుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. ఏమీ లాభం లేదండి. గొడవ చేసేవాళ్లు వెర్రివాళ్లని, సభ్యత సంస్కారం లేని వాళ్ళని వాళ్ళ అర్థం. లేవండి, వెళ్ళి పడుకుందరు గాని రండి. అది కాదు ప్రియా, ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు చూస్తే చూశారు, నవ్వితే నవ్వుకున్నారు. ఉపయోగం లేని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? ఏం చేస్తే మనకేంటి? సాటి వాళ్ళ బాధలు పంచుకునే మనుషులే లేరు. వాళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఎవరో చూస్తారని, ఏదో చేస్తారని బాధపడాల్సిన అవసరం మనకు లేదు. ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే ఆపలేని అసమర్థుల గురించి, వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఉలుకు పలుకు లేని పీనుగులు వాళ్ళు. వాళ్ళల్లోనే కదలకలు లేనప్పుడు మనం జరవాల్సిన పనే లేదు, విలువ ఇవ్వాల్సిన పని అంతకన్నా లేదు. అంతలా ప్రేమించుకున్న నా కొడుకు కోడలికి పెళ్లి జరగకుండా పోయిందని నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? చెప్పు ప్రియా, ఎవరితో చెప్పుకోవాలి? ముందు మీరు లోపలికి రండి. దేవుడు దేవుడు అంటారే, పైనుంచి అంతా చూస్తున్నాడు అంటారే. అందుకే రావయ్యా, దిగిర్రా, దిగొచ్చి నా బాధ చూడమని చెప్తున్నాను. జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపమని చెప్తున్నాను. నీ శక్తి చూపించమని చెప్తున్నాను. నీ మహిమలు మా దగ్గర చూపించమని చెప్తున్నాను. సరేలేండి, ముందు మీరు లోపలికి జరగదు, ఈ పెళ్లి జరగదు. జరగనివ్వను, 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 జరగనివ్వను. ఈ పెళ్లి జరగకూడదు, జరగనివ్వను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. తులసి, బాగున్నావా? నేను బానే ఉన్నానమ్మా. భోంచేసావా? మీరు చేశారా? చేసాం. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తున్నావు. నాన్నేమంటున్నారు? సైలెంట్గా ఉన్నారు. తనలో తనే బాధపడిపోతున్నారు. నీ మాట మీద నమ్మకం ఉంది. ఆయనకి నీ మాట అంటే గొప్ప ధైర్యం. అందుకే ముభావంగా ఉంటున్నారు. రేపు నేను గుడికి వెళ్తున్నానమ్మా. పూజ చేసి వస్తాను. అంతా మంచి జరుగుతుందమ్మా. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అలాగే ఉంటానమ్మా.
ఏంటి బిజీగా ఉన్నావా? పర్మిషన్ తీసుకొని మాట్లాడతారా? ఇదేపటి నుంచి? ఏదో పనిలో ఉన్నావు కదా. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే కానీ నన్ను కదిలించరుగా. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మీరు చెప్పాలనుకునేదేదో చెప్పేయండి. కొడుకు పెళ్ళని ఎంత ఆరాటంగా ఉన్నా భర్త చెప్పే మాటలు వినలేనంత బిజీగా ఏమీ లేను. చెప్పండి. బతిమిలాటలో బెదిరింపులో తెలుసుకోవాలి కదా. పైగా రేపే పెళ్లి పెట్టుకున్నాను. మీరెందుకు వచ్చారో తెలుసుకోలేకపోతే రేపు కార్యక్రమానికి అడ్డంకులు వస్తాయి కదా. అసలే ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు. అదే చెప్దామని వచ్చాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని తెలుసు, అటు ఆదిత్యకి ఇష్టం లేదని తెలుసు, నీకు నీ వాళ్ళకి తప్ప నాకు నా వాళ్ళకి ఇష్టం లేదని తెలుసు. ఓ, నా వాళ్ళు అంటే అందులో నేను రానా? నువ్వు మన అనే దాంట్లోకి వస్తావు, నా అనే దాంట్లోకి రావు. ఎందుకంటే నా అంటే నా చెల్లెలు వాళ్ళు నా రక్త సంబంధికులు అవుతారు, నీకు అంటే నీ రక్త సంబంధికులు అవుతారు. నువ్వు కూడా చాలాసార్లు అన్నావు, నా వాళ్ళు ఎవరూ లేరనా, నాకు పుట్టింటి అండ లేదనా అన్నావు. నువ్వు అన్నప్పుడు నేను తప్పుపట్టలేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు తప్పుపడుతున్నావు? ఇప్పుడు ఈ చర్చ ముఖ్యం కాదు. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి. చెప్తున్నాను కదా, జీవితం పంచుకోవాల్సిన ఆదిత్యకే వెంకటలక్ష్మితో పెళ్లిష్టం లేదు. ఒక్కసారి ఆలోచించు దుర్గా, మనం నలుగురిలోకి వెళ్ళిన తర్వాత నవ్వుల పాలు కాకూడదు. ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఆ పెళ్లికి ఇంకా 10-12 గంటల టైం ఉంది. అంటే మీరే నన్ను నవ్వుల పాలు చేయాలని ఆలోచిస్తున్నారా? నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నేను అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అసలు నాకు అలాంటి ఆలోచన లేదు. నేనే నిన్ను శాసించడం లేదు, నీకు సూచన చేయడానికి వచ్చాను, ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. మంచి ఆలోచించి చెప్తున్నాను, ఇంకొకసారి ఆలోచించు. చాలు, ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పారు. మీరు మీ అభిప్రాయం చెప్పారు, నేను నా అభిప్రాయం చెప్పాను. ఆఖరి క్షణంలో వచ్చి ఇది నా అభిప్రాయం అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేయకండి. అప్పుడు చాలాసార్లు బెదిరించాను, అప్పుడు అమల్లో పెట్టకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఫైనల్గా చెప్తున్నాను, మీకు మీ కొడుకు కావాలో మీ భార్య చావు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎలాంటి రాయబారాలకి ఇంకా అవకాశం లేదు. కృష్ణవేణి, కరెక్ట్ గానే పెట్టానంటే? బాగా పెట్టా పిన్ని. పిన్ని, ఎంతసేపే? లక్ష్మిని త్వరగా రెడీ చేయండి, టైం అవుతోంది. అయిపోయింది 2 నిమిషాల్లో వచ్చేస్తాం. రిజిస్టర్ పెళ్లికి పోలిజేడు అవసరమా? అయ్యయ్యో వేణి, పెళ్లి సంప్రదాయంగా జరుగుతుంటే రిజిస్టర్ మ్యారేజ్ అంటావేంటి? అలంకరణే, శాస్త్రం శాస్త్రమే. పండితులు మంత్రాలు అన్నీ మామూలే. పేరుకు రిజిస్టర్ మ్యారేజ్ అయినా అన్నీ మన సాంప్రదాయంగానే జరుగుతాయి. పిన్ని, పూల జడ పాపిడి బిళ్ళ కూడా పెట్టు. పెట్టేశానే. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన కూతురికి ఇంత అన్యాయం చేయడు. నా అంత అన్యాయం చేసే తండ్రి ఏ కూతురికి ఉండడు. అసలు నా అంత దురదృష్టవంతుడుంటాడా? నిన్నటి వరకు కోడలనుకున్నాను, ఇప్పుడు కూతురు అని తెలిసిందే. అయినా ప్రేమగా తలనిమిరే అవకాశమే రాలేదు. ఇంకా దాని బతుకు నేనే సవరిస్తాను. తలనిమిరి దాని దుఃఖాన్ని నిమరలేని వాణ్ణి, చెమ్మగిల్లిన దాని కళ్ళని తుడవలేని వాణ్ణి. ఇక నేనేం చేస్తాను? దానికి న్యాయం. పేరుకే పెద్ద ఉద్యోగిని, రక్తం పంచుకుని పుట్టిన కూతురికి చిన్న సాయం కూడా చేయలేని నిస్సహాయుణ్ణి. ఎంత పేరున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత హోదా ఉన్నా
బిడ్డకి న్యాయం చేయలేనప్పుడు ఏం లాభం? ఊరుకో ప్రియా, మనం బాధపడినంత మాత్రాన జరుగుతున్న కార్యం ఆగిపోతుందా? తులసి అందరితో కలిసి ఉండిపోండి అంటుంది. మనమా వెళ్ళి అడ్డుపడలేము, ఎవరికీ అడ్డు చెప్పలేము. తులసి మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అప్పటికీ నీ ప్రయత్నం నువ్వు చేశావు. తులసి మాటని కాదని వెళ్ళి మీ వదిన కాళ్ళు పట్టుకున్నావు. అయినా కనికరించలేదు, అసలు నీ మాటే వినలేదు. ఆవిడికి జాలి దయ లాంటివి లేవు, కోపం కక్ష సాధింపు తప్ప. మనం ఇన్ని రకాలుగా ప్రాధేయపడి ఏం లాభం? ప్రయోజనం లేదని ఊరుకుంటామా? ఊరుకోక ఏం చేస్తాం? దాక్షాయినికి కూడా చెప్పాం, ఆవిడ మాత్రం ఏం చేయగలిగింది? మినిస్టర్ అండ ఉన్నా కూడా ఏమీ చేయలేంది మనం మాత్రం ఏం చేయగలం? కానీ ఎవరి కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఆ పాపం పుణ్యం అంతా భగవంతుడిదే. మనం ఏం చేస్తాం చెప్పు? నా కొడుకు అనిపించావురా, నా మాటకే విలువిచ్చావు. లక్ష్మితో పెళ్లి కొప్పుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. సత్యవతి చూసావా, వీడు నా కొడుకు. రామచంద్రమూర్తి అంతటి వాడు. ఆయన తండ్రి వాక్కుని పాటిస్తే వీడు తల్లి మాటకి విలువిచ్చాడు. నేను దీని గురించి గొప్పగా చెప్పుకునేలా చేశావురా. అబ్బా దుర్గమ్మ, ఇంకెంతసేపు టైం అవుతుంటే? ఆగవే సత్యవతి, నా కొడుకు నేను పొగుడుతుంటే నీ గోలేంటి? కొడుకుని అంతలా పొగడకూడదు. భలేదానివే, దీన్నే పుత్రోత్సాహం అంటారు. వీడు నా మాటని గౌరవించినప్పుడు నేను వీడిని మెచ్చుకోకపోతే ఎవరిని మెచ్చుకోవాలి?